హలో గైస్, వెల్కమ్ టు ప్రణీత్ వ్లాగ్స్. సో నేను కరెంట్లీ ఫ్లోరిడాలో ఉన్న. రీసెంట్లీ నా గ్రాడ్యుయేషన్ కోసం వచ్చిన. సో ఐఎమ్ హోపింగ్ దిస్ ఇస్ మై లాస్ట్ విజిట్ టు ఫ్లోరిడా. సో ఈరోజు ఈవినింగ్ నా ఫ్లైట్ ఉంది ఓర్లాండో నుంచి. పోయే ముందు నా ఫేవరెట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో గెయిన్స్విల్లో, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో, అవి ఒకసారి వెళ్ళి అక్కడున్న మెమొరీస్ గుర్తు చేసుకొని అట్లా ఒక ఫైనల్ బాయ్ చెప్దాం అనుకుంటున్నా ఈరోజు. సో అనుకుంటున్నా షూట్ చేద్దామని. నాట్ ష్యూర్ హౌ ఇట్ విల్ గో, బట్ అంతా బాగొచ్చి ఇఫ్ ఇట్ మేక్స్ టు యూట్యూబ్, ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ యాజ్ వెల్. సో యా, లెట్స్ గో. హాయ్ గైస్, సో ఫస్ట్ ప్లేస్కి వచ్చినాం. ప్రిన్స్ పెరీ డాగ్ చూపిస్తా చూడండి, ఇట్లుంటుంది. సో నార్మల్గా మేము సన్ రైజ్ టైంకి వస్తుండే ఇక్కడికి. 8 అవుతుంది ఇప్పుడు, టైం 7:30కి అట్లా ఉండే సన్ రైజ్. బట్ వర్షం పడేలాగా ఉంది, క్లౌడ్స్ ఉన్నాయి కాబట్టి సన్ రైజ్ కనిపించట్లేదు. బట్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. నా మెమొరీస్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ నేను యూఎఫ్ బ్రిడ్జెస్ అని ఒక ఇంటర్నేషనల్ గ్రూప్ వాళ్ళతోటి లేక్ వాబర్కి ఒక లైక్ పిక్నిక్ లాగా వెళ్ళిన ఒక వీడియో ఉంటుంది నా ఛానల్లో. అప్పుడు రిటర్న్లో వాట్ వాజ్ హిస్ నేమ్, ఆరన్ ఇక్కడ ఆపి ఈ ప్లేస్ బాగుంటుంది, నువ్వు వీడియో తీసుకుంటే పిక్చర్స్ బాగుంటాయి అని చూపిస్తే ఇక్కడ ఆగి అప్పుడు పిక్చర్స్ దిగినాం. సో ఇట్ వాస్ సో స్పెషల్. మా ఫస్ట్ అవుటింగ్ అది యూఎస్కి వచ్చిన తర్వాత. సో ఆల్వేస్ స్పెషల్. ఈ డాగ్ మేము ఎప్పుడైనా ఓర్లాండో పోయినా లేకపోతే ఇటు సైడ్ టాంపా పోయినా, ఎటు పోయినా కానీ విల్ మేక్ షూర్ దాట్ ఇది కొద్దిగా డివియేట్ అవ్వాలి, రూట్కి డివియేట్ అయ్యి ఇక్కడ వచ్చి ఇక్కడ ఆగి కాసేపు 10 minutes డాగ్ దగ్గర స్పెండ్ చేసి ఇంటికి వెళ్తాం. సో ఐఎమ్ స్టార్టింగ్ విత్ దిస్. నెక్స్ట్ ఇంకా ప్లేసెస్ చూపిస్తూ ఉంటా. నెక్స్ట్ ప్లేస్ లేక్ వాబర్గ్ అనుకుంటున్నా, లేక్ ఆలిస్ అనుకుంటున్నా. నా నంబర్ 1 టాప్ స్పాట్ ఇన్ గెయిన్స్విల్. సో నెక్స్ట్ అక్కడికి వెళ్దాం పదండి. సో వీడియోలో ముందుకెళ్లే ముందు ఐ వాంట్ టు షేర్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ Amber. So Amber is a platform that helps students to find affordable housing nearby universities globally. So already UK and Australia lo Amber is like a huge thing, and they are now in US as well. Amber also has accommodations in very close proximity to universities like University of Texas, University of Boston, University of Chicago in US. నేను Amber promote cheyadaniki one of the main reasons is that one of my friends moved to New York, and Amber was very helpful to find affordable housing. So that is one of the reasons that I'm promoting Amber. So definitely check out Amber, and the link should be in my description, and you should be able to make a booking from there. So yeah, let's get back to the video. హాయ్ గైస్, సో ప్రిన్స్ పెరీ నుంచి లేక్ ఆలిస్కి వెళ్ళేటప్పుడు మధ్యలో యూనివర్సిటీ వస్తుంది. ఫేవరెట్ ప్లేసెస్లో యూనివర్సిటీ లేకపోతే దెర్స్ నో మీనింగ్. సో జస్ట్ అట్లా క్విక్గా యూనివర్సిటీలో ఫ్యూ స్పాట్స్ వేర్ ఐ యూస్ టు స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ చూద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ రైడ్స్ యూనియన్. ఈ లాన్లో లేక్ ఫేసింగ్ ఇక్కడ కూర్చుంటుండే మేము. అట్లా ఈవినింగ్ 5-6కి అట్లా వస్తుండే. ఇక్కడ కూర్చొని అట్లా ల్యాప్టాప్లో అప్లికేషన్స్ చేసుకోవడం కానీ, అసైన్మెంట్స్ చేసుకోవడం కానీ అట్లా చేస్తుండే. లేక్ ఫేసింగ్ తోటి చాలా బాగుంటుంది.
ఐ రిమెంబర్ నా కాలేజ్ టూర్ వీడియోస్ నేను చేసినప్పుడు ఐ థింక్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తా. అండ్ ఈవెంట్స్ చాలా జరుగుతుంటాయి ఈ బిల్డింగ్లో, రైడ్స్ యూనియన్లో. సో యా, వన్స్ ఫేవరెట్ ఆర్ స్పెషల్ ప్లేస్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా. యా, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మాస్టన్ లైబ్రరీ. మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడనే స్పెండ్ చేస్తుండే. మా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరూ ఈ లైబ్రరీలోనే కూర్చొని చదువుకుంటుండే, సో అందరం ఇక్కడికే వస్తుండే. ప్లస్ ఇంకోటి ఏంటంటే దాని పక్కన ఉన్న స్టార్ బక్స్లోనే నేను పార్ట్ టైం చేస్తుండే, ఒక 1 సెమిస్టర్ చేసిన. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ స్పెండ్ చేసినాం. ఆల్మోస్ట్ వర్షం పడేటట్టుంది, వీడియో ఎక్కడికి పోతుందో అర్థమైతే లేదు. 2 seconds later. హలో గాయస్, ఫైనల్లీ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ గెయిన్స్విల్, లేక్ యాలిస్కి వచ్చినాం. లేక్ యాలిస్ ఇస్ వెరీ స్పెషల్ టు మీ ఫర్ మెనీ రీజన్స్. నా ఫస్ట్ అలిగేటర్ నేను లేక్ యాలిస్లోనే చూసిన యూఎస్కి వచ్చిన తర్వాత. సెకండ్, నా ఫస్ట్ 5K రన్ అరౌండ్ లేక్ యాలిసే ఉరికినా నేను. దాని తర్వాత అక్కడ మీకు కనిపిస్తే అక్కడ వాటిపైన కూర్చొని అప్లికేషన్స్ చేస్తుండే నేను. సో ఆల్ మై అప్లికేషన్ ఐ డిడ్ అక్కడ వచ్చి కూర్చొని అట్లా చేస్తుండే. అండ్ నో మ్యాటర్ హౌ మచ్ కేయాస్ ఐ ఫెల్ట్ ఇన్ మై లైఫ్, అట్లా లేక్ యాలిస్కి వచ్చి కూర్చొని ఒక 20-30 మినిట్స్ నేచర్కి క్లోజ్గా సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇంకా నథింగ్ బీట్స్ దాట్ ఫీలింగ్ ఫర్ మీ. సో నా లైఫ్లో ఏం జరుగుతున్నా కానీ ఇక్కడ 15 మినిట్స్ కూర్చుంటే ఐ విల్ హ్యావ్ ఆన్సర్స్ ఫర్ ఎవ్రీథింగ్. అట్లా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో లేక్ యాలిస్ ఇస్ వెరీ స్పెషల్. నేను ఎక్స్పోర్ట్స్లో పార్ట్ టైం చేస్తుండే, జస్ట్ లేక్ యాలిస్కి ఒక 5 మినిట్ వాక్లో ఉంటుంది అది. సో అక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ వచ్చి కూర్చుంటుండే. బట్ ఓవరాల్ మీరు చూసుకుంటే దిస్ ఇస్ లేక్ యాలిస్, దిస్ ఇస్ మీ, దట్ ఈస్ మై ఫ్రెండ్. యా, మై హ్యాపీ ప్లేస్ ఫర్ ష్యూర్ ఇన్ గెయిన్స్విల్. ఇంకోటి, మన ఛానల్కి మైక్ వచ్చింది. సో మనం అప్గ్రేడ్ అయినాం, 2000 సబ్స్క్రైబర్స్ అయినని మైక్ తీసుకున్నా. యాక్చువల్ తీసుకొని చాలా రోజులు అయింది కానీ వాడట్లేదు. గింబల్ వాడను, మైక్ వాడను, మొత్తం రాగా ఫోన్ పట్టుకొని అట్లా వెళ్ళిపోతూ ఉంటా, చేతితోటే తీస్తూ ఉంటా, స్టెబిలిటీ చూసుకోను. బట్ ఇప్పటి నుంచి కొద్దిగా ఐ థింక్ వీ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ యూజింగ్ ఎక్విప్మెంట్. సో మైక్ వాడుతున్నా. ఐ థింక్ మీకు ఇప్పుడు యు ఆర్ హియరింగ్ ఇట్ ఫ్రమ్ ఈ మైక్రోఫోన్ ఓన్లీ. సో లెట్ మీ నో హౌ డస్ ఇట్ సౌండ్ ఇన్ కమెంట్స్. యా, లెట్ మీ షో యూ లేక్ యాలిస్ అరౌండ్. Hi guys, so before I end this video, I wanted to share something. Last video lo itlane I shared something about time and energy, na opinion dan paina. Then normal ga I thought people wouldn't care much, but naku chaala members personal ga message chesindru that they felt very good about whatever I have shared. Oka manishi video చూడడం is fine, but video చూసిన తర్వాత నా కాంటాక్ట్కి వచ్చి నాకు ఒక మెసేజ్ పెట్టి దట్ దే ఫెల్ట్ గుడ్ అని, ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ మ్యాటర్స్ అ లాట్. ఐ డెఫినెట్లీ అప్రిషియేట్ దాట్. నేనే అంత టైం పెట్టి పెట్టకపోవచ్చు. సో ఇఫ్ సమ్వన్ ఈస్ డూయింగ్ దాట్, ఐ డెఫినెట్లీ అప్రిషియేట్ దాట్. సో బికాస్ పీపుల్, మై ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ లైక్డ్ వాట్ ఐ షేర్డ్, ఈ వీడియోలో కూడా ఐ వాంట్ టు ఎండ్ దిస్ ఆన్ ఎ నోట్ రాదర్ దాన్ ఎండింగ్ ఇట్ అబ్రప్ట్లీ. సో ఈ వీడియోలో నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఫస్ట్లీ నేను యాజ్ అ పర్సన్ ప్రెజెంట్లో చాలా బతుకుతా అండ్ ఆల్సో ఫ్యూచర్ గురించి లైక్ ముందేంటి అని ఆలోచిస్తా. దానివల్ల ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. బట్ నేను అప్పుడప్పుడు ఐ మిస్ ఆన్ థింగ్స్ దాట్ మేడ్ మీ ఫీల్ స్పెషల్ ఆర్ పీపుల్ దాట్ మేడ్ మీ ఫీల్ స్పెషల్. ఒకసారి వెనకకి తిరిగి చూసుకోవడం అనేది నేను చేయను మోస్ట్లీ.
బట్ ఈ 2 to 3 days నుంచి నేను ఆలోచిస్తే ఐ వాజ్ గెటింగ్ దిస్ థాట్ అండ్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ గైస్. సో నార్మల్గా 2 points చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్ పాయింట్, వేర్ ఎవర్ యూ గో, హూమ్ ఎవర్ యూ మీట్, డాక్యుమెంట్ ఇట్. ఐదర్ మీరు మీ జర్నల్లో రాసుకోవడం కానీ, లేకపోతే ఫోటో తీసుకోవడం కానీ, వీడియో తీసుకోవడం కానీ, ట్రై టు డాక్యుమెంట్ ఇట్. ఎందుకంటే నార్మల్గా నేను ఎప్పుడైనా ఫ్లైట్లో ఉన్నప్పుడు కానీ ఆర్ ఎల్స్ వెయిటింగ్ చేస్తున్నప్పుడు కానీ ఎక్కడైనా అట్లా గ్యాలరీ ఓపెన్ చేసి ఏదైనా పాత ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూస్తే ఆటోమేటిక్ నా ఫేస్ పైన స్మైల్ వస్తుంది అండ్ ఐ రీలివ్ దాట్ మెమొరీస్ అండ్ ఆల్, ఆ మూమెంట్స్. అది మన మెంటల్ హెల్త్ కూడా ఇట్స్ వెరీ గుడ్. సో point 1 is to document stuff and point 2 is to I think this is your sign that you should check on your friends and your family. నేను నార్మల్గా యాజ్ అ పర్సన్ చాలా నాకు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, యూఎస్లో ఉన్నా, ఇక్కడ ఫ్రెండ్స్తో ఉన్నా అంటే మోర్ ఆఫ్ ఇక్కడ బతుకుతూ ఉంటా. పేరెంట్స్కి ఎన్నిసార్లు అయితే కాల్ చేయాలో దానికి కొన్ని తక్కువ సార్లు కాల్ చేస్తా, ఫ్రెండ్స్కి తక్కువ సార్లు కాల్ చేస్తా. సో దిస్ ఈజ్ యువర్ సైన్ దట్ యూ షుడ్ చెక్ ఆన్ యువర్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఆఫ్టర్ దిస్ వీడియో నాకు ఇండియాలో బెస్ట్ ఫ్రెండ్, బ్లడ్ ఫ్రెండ్ హర్ష అని ఉంటాడు. సో ఆఫ్టర్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు కాల్ హిమ్ అండ్ చెక్ ఆన్ హిమ్. సో ఇదే చెప్దాం అనుకుంటున్నా. అండ్ యా, ఫ్లోరిడా నేను కూడా ఈ వీడియో చేయడానికి కారణం నో మ్యాటర్ లైక్ మళ్ళీ ఫ్లోరిడా వస్తానో రానో తెలియదు, బట్ దీస్ మూమెంట్స్ ఆర్ దీస్ ప్లేసెస్ మేడ్ మీ ఫీల్ స్పెషల్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. సో ఐఎమ్ డాక్యుమెంటింగ్ దిస్. సో మీకు చెప్పడమే కాదు, నేను కూడా చేస్తున్నా, విచ్ ఇస్ గుడ్. అండ్ యా, as always I'll try to shoot more videos and all, and I hope you like this video, and please take care of your health, please take care of your parents, and yeah, see you soon guys, bye.